ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన మొదలైంది. ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అయిన మోదీకి సీఎం, డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికారు. ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ సిరుపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వరకు కూడా ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ హబ్ విలువై 1.85 లక్షల కోట్లు, రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన, విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. పూడిమడకలో 1200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తారు. అలాగే 1,85 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 1,877 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2,139 కోట్లతో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కూడా వెంకటాద్రి ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రస్తుతం వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన స్టార్ట్ అయింది. ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అయిన మోదీకి సీఎం, అలాగే డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికారు. ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. అలాగే విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ హబ్ విలువే ఆల్మోస్ట్ 1.85 లక్షల కోట్లు, రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన, విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. రాజు జాయిన్ అవుతున్నారు అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాజు, స్టార్ట్ అయిందా? ఎలా ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఐఎన్ఎస్ డేగా, అంటే విశాఖ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉండే ఐఎన్ఎస్ డేగాకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఎగ్జాక్ట్ టైంకి ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ డేగాకి అయితే చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటుగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ప్రస్తుతం అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, నరేంద్ర మోదీ మొత్తం అంతా కలిసి ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా అటు ఐఎన్ఎస్ డేగా నుంచి సిరిపురం
సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి వెంకటాద్రి వంటిల్లు అనే ప్లేస్కి అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రోడ్డు మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మొత్తం రోడ్ అంతా కూడా ప్రస్తుతం క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి వెంకటాద్రి వంటిల్లు ఆ సమీపానికి చేరుకోవడానికి ప్రధాని రోడ్ షో ప్రారంభ ప్లేస్కి చేరుకోవడానికి ఎగ్జాక్ట్గా పట్టేటటువంటి టైం ఇంచుమించుగా 20 నుంచి 25 నిమిషాలు అయితే పడుతుంది. అయితే ఆ రోడ్ షో 4 గంటల 45 నిమిషాలకి స్టార్ట్ అవుతుందని ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన 10 నిమిషాలు అయితే ఆలస్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కొంతవరకు ఉన్నటువంటి పోలీసులు మొత్తం మీడియా ప్రతినిధులతో సహా విఐపి మూవ్మెంట్ ఉన్న ప్రతి ముందుకు పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అంటే మనం చూడొచ్చు ఇప్పటికే మొబైల్ ఫోన్స్ కి సంబంధించి కానీ అదేవిధంగా అటు ఇతర సిగ్నల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి మరికొద్ది సెకండ్స్ లో, ఎందుకంటే సభా ప్రాంగణం నుంచి ఈ రోడ్ షో స్టార్ట్ అయ్యే ప్లేస్ కేవలం 1 కిలోమీటర్ దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఎస్సీ పోలీసులతో పాటుగా రాష్ట్ర పోలీసులు వాళ్ళ అధీనంలోకి అయితే ప్రస్తుతం ఈ ర్యాలీ జరుగుతున్నటువంటి సహా మొత్తం అంతా కూడా వాళ్ళ అధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం వచ్చినటువంటి సీఎం సంబంధించి కూడా ఈ దగ్గర నుంచి ప్రధానితో పాటుగా సీఎం ఈ రోడ్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రధానితో పాటుగా సీఎం డిప్యూటీ సీఎంలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానికి భారీగా వస్తున్నటువంటి అంటే మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ దూరం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కొన్ని స్టేజెస్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఆ పూల వర్షంతో అటు ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడానికైతే ప్రస్తుతం ఏర్పాట్లు చేసినటువంటిది అయితే కనిపిస్తోంది. ఇంకో దిక్కు కనుక మనం చూస్తే కొంచెం ప్యాన్ చేసి అంటే ర్యాలీ నడిచే ఈ రోడ్ షో నడిచేటువంటి ఆ ప్లేస్ని మనం చూపించాం. ఇక్కడి నుంచి ఇప్పటికే చాలా మంది కళాకారులు వీళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కళాకారులకి ముఖ్యంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడైతే కళలు ఉన్నటువంటి వాళ్ళు కళాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటిది అయితే చూసాం. అయితే వస్తున్నటువంటి ప్లేస్ నుంచి మొత్తము 1 కిలోమీటర్ పొడవునా కూడా ఈ రోడ్ షో జరుగుతుంది. రోడ్ షో ముగిసిన తర్వాత సభా ప్రాంగణానికి వెళ్ళడానికి మొత్తం 300 మీటర్లు అయితే దూరం ఉంటుంది. 300 మీటర్లు కూడా ఉంది ప్లేస్ లో వాళ్ళు వస్తున్నటువంటి బయట ఉంది. ఈ 300 మీటర్లు కూడా ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళడానికి ఒక 10 నిమిషాల సమయం అయితే ఉంది. ఎన్ఎస్జీ కమాండోస్ అని కూడా ఇక్కడైతే మనమైతే చూడొచ్చు. వాళ్ళందరినీ ముందస్తుగానే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కళాకారులు అటు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళంతా వివిధ నృత్య రూపకాలన్నింటినీ కూడా ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రధాని రోడ్ షో ప్రారంభం కాబోతుంది. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సో సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు కూడా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో చాలామంది ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొనున్నారు. ప్రస్తుతం విశాఖ చేరుకున్నారు ఆయన. సో దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చాలా పగడ్బందీగా చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము రోడ్ షోకి సంబంధించి. అలాగే సభా ప్రాంగణం దగ్గర విజువల్స్ కూడా చూస్తున్నాము. చాలామంది మహిళలు కూడా వస్తున్నారు దీంట్లో పాల్గొనడానికి, సభలో పాల్గొనడానికి. పూడిమడకలో 1200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తారు ప్రధాని మోదీ. దాని తర్వాత 1,85,00,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక అలాగే నక్కపల్లిలో 1,877 కోట్లతో
ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఇలాగ అనేక శంకుస్థాపనలు అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు. 4:45 నుంచి 5:30 లోపు వెంకటాద్రి ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, దానికి సంబంధించి మనం ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్గా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ రోజు పర్యటించనున్నారు. అలాగే ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు ఈ రోజు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంట్లో చాలా మంది కూడా పాల్గొనున్నారు. సో ప్రస్తుతం ప్రధానమంత్రి రోడ్ షో స్టార్ట్ అయింది విశాఖపట్నంలో. సో రోడ్ షో ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రధానమంత్రిది. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూద్దాము. సభా ప్రాంగణం దగ్గర విజువల్స్ చూస్తూ ఉన్నాము. అక్కడ చాలామంది మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అందరూ కూడా సభా ప్రాంగణం దగ్గరకు చేరుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే చాలామంది రోడ్ షోలో కూడా పాల్గొంటూ ఉన్నారు మరోపక్క. సో చాలామంది సభా ప్రాంగణం దగ్గర ఒక్కొక్కరుగా చాలా సెక్యూరిటీ చూస్తే కనుక చాలా పగడ్బందీగా చేసినట్లే కనిపిస్తోంది. ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు చూస్తూ ఉన్నాము, రోడ్ షో స్టార్ట్ అయింది. సభా ప్రాంగణం దగ్గర విజువల్స్ కూడా చూస్తున్నాము. చూస్తుంటే చాలా పగడ్బందీగా ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తోంది. అండ్ అలాగే శంకుస్థాపనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కట్ అయిపోతున్నా చూస్తూ ఉన్నాము, విశాఖపట్నంలో భారీ రోడ్ షోలో పాల్గొంటూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో ఈ రోడ్ షోలో పాల్గొంటూ ఉన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈరోజు ప్రధానమంత్రి చేయనున్నారు. అండ్ అలాగే ప్రధాని మోదీకి విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధానమంత్రి. ఆయన్ని స్వాగతించడానికి సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి ఆయనకి స్వాగతం పలికారు. అలాగే విశాఖలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకైతే ప్రధాని నరేంద్ర మోదీ రోజు శంకుస్థాపన కూడా చేయనున్నారు. శ్రీకారం చుట్టనున్నారు దానికి సంబంధించి. అలాగే రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అండ్ అలాగే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి భారీ రోడ్ షోలో ప్రజెంట్ పాల్గొంటూ ఉన్నారు ఆయన. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం కూడా చాలా విస్తృత ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పోలీసులు అయితే భద్రతను కట్టుదిట్టం చేశారు. రోడ్ షోకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఆల్రెడీ రోడ్ షో ప్రారంభమైంది ప్రధానమంత్రిది. ఎలా జరుగుతుంది, ఏంటి అప్డేట్స్ ఏంటి? మౌని సార్, చూడొచ్చు ఈరోజు ప్రతిష్టాత్మకంగా విశాఖ ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో సందర్భంగా ముందుగా ఐఎన్ఎస్ డేగా చేరుకొని అక్కడ నుంచి రోడ్ షో అయితే ప్రారంభమని చెప్పి, ముఖ్యంగా అయితే ఈ రోడ్ షో చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మోడీ ముగ్గురు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఈ రోజు ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా భారీ స్థాయిలో అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది. పలు ఏపీ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడంతోనే పెద్ద ఎత్తున అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కి సుమారుగా 3 లక్షల మంది పైగా జనాలు అయితే దీనికి హాజరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కూటమి పార్టీలన్నీ పూర్తిగా అయితే విస్తృత ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో తీసుకొచ్చే
పరంగా అయితే పూర్తిగా 5,000 మంది సెక్యూరిటీ ఫుల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే చీమ కూడా వెళ్లే పరిస్థితి అయితే లేదు. అంత నిఘా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో భారీ స్థాయిలో అయితే ప్రోగ్రాం జరుగుతుంది. ముందుగానే 45 నిమిషాల పాటు ఈ రోడ్డు షో ఉంటుంది. ముఖ్యంగా ఐఎన్ఎస్ డేగా నుంచి తిరుపతి అక్కడ దాకా వచ్చి ఇప్పుడు అక్కడ నుంచి రోడ్ షోలో పాల్గొంటారు. తిరుపతి నుంచి పూర్తిగా ఏయూ మైదానంలో కంటే 45 నిమిషాల పాటు పూర్తిగా అయితే రోడ్డు షో ఉంటుంది. సుమారుగా 2 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్డు షో ఉంటుందని చెప్పొచ్చు. ఏయూ మైదానంలోకి వచ్చి ఇక్కడ నుంచి కాన్వే మళ్ళీ లోపలికి వెళ్ళి బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో పూర్తిగా 1 గంట పాటు ఈ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభలో ఏపీకి రావాల్సిన అభివృద్ధి పనులు కానీ అలాగే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి చాలా అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కూటమి అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఏపీ అభివృద్ధి చెందుతుంది. అలాగే గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా ఈ ఏపీ రాష్ట్రం అంతా విధ్వంసం జరిగింది తప్ప గత కూటమి కూడా పెద్ద ఎత్తున 3 పార్టీలు కలిస్తేనే మనం అధికారంలోకి వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్లి ప్రయత్నం చేయడంతో పూర్తిగా అయితే ఈ రోజు విశాఖ ప్రోగ్రామ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా పెద్ద ఎత్తున పరిస్థితి 3 లక్షలకు పైగా పూర్తిగా 1800 ఆర్టీసీ బస్సుల్లో విభాగాలకు అయితే వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి అయితే హాజరుగా మరి కొద్ది గంటల్లోనే మోడీ బహిరంగ సభలు అయితే మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పూర్తి ఇక్కడ కనీసం మొబైల్ స్కోర్ ఎట్టి పరిస్థితుల్లో అంత కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ఫుల్ సెక్యూరిటీ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉందని అయితే ఇక్కడ చెప్పే పరిస్థితి ఉంది. మౌనిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు. ప్రస్తుతం విశాఖలో ప్రధానమంత్రి రోడ్ షో ప్రారంభమైంది. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు ప్రధానమంత్రి. సో దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. భారీ ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ కాలేజ్ వరకు కూడా రోడ్ షో జరగనుంది. సో ప్రజెంట్ రోడ్ షోలో కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రధానమంత్రి. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు.